హలో గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ టికెట్. కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు ఏ రోల్ చేశారు? అండ్ కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు ఎంతసేపు కనబడబోతున్నారు? అసలు కన్నప్ప సినిమాకి ప్రభాస్ గారు ఎందుకు ఓకే చెప్పారు? ఇలాంటి డౌట్స్ మీకు ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. మీ డౌట్స్ అన్నిటిని కూడా 2 నిమిషాల్లో క్లారిఫై చేసేస్తాను. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. కన్నప్పలో ప్రభాస్ గారు ఎంతసేపు కనబడబోతున్నారు? కన్నప్పలో ప్రభాస్ గారు అయితే 30 మినిట్స్ కనబడబోతున్నారంట. ఇందులో మంచు విష్ణు గారికి అలాగే మన ప్రభాస్ గారికి ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటుందంట. అండ్ ప్రభాస్ గారికి సంబంధించి ఆ రోల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట. అండ్ ఆయనైతే ఈ రోల్లో పర్ఫార్మెన్స్ కూడా అలాగే తీసేశారని బయట టాక్ అనమాట. అండ్ ఆల్రెడీ మన టీజర్లో చూసాం కదా, ఒక షాట్లో స్మైల్ని అండ్ ఇంకో పక్క కోపాన్ని రెండింటిని ప్రజెంట్ చేశారు. సో పర్ఫార్మెన్స్ పరంగా కూడా కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు ఎరగదీస్తారని చెప్పి అందరూ అంటున్నారు. ఇంకా ప్రభాస్ గారు కన్నప్ప సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా కన్నప్ప సినిమాకి ప్రభాస్ గారు వర్క్ చేశారంట. ఇది కేవలం ప్రభాస్ గారి గొప్పతనం అనే చెప్పాలి. అసలు ఇంత డిమాండ్ ఉన్న యాక్టర్ ఒక సినిమా కోసం రూపాయి కూడా తీసుకోకుండా వర్క్ చేశారంటే ఆ యాక్టర్కి ఏం పేరు పెట్టగలం? ప్రభాస్ అని తప్ప. ఇంకా ప్రభాస్ గారు ఈ సినిమా చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రభాస్ గారు ఈ సినిమా చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? మోహన్ బాబు గారు వన్ అండ్ ఓన్లీ రీజన్, లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు ప్రభాస్ గారిని అడిగారంట. అండ్ ప్రభాస్ గారు కూడా మోహన్ బాబు గారు చెప్పగానే ఇమీడియట్గా చేస్తానని కూడా చెప్పారంట. రెమ్యునేషన్ గురించి అడిగితే విష్ణు నేనే చంపేస్తా అని చెప్పారంట. సో ఎంతైనా డార్లింగ్ కదా. ఇలాంటి వాళ్ళు ఈ జనరేషన్లో కూడా ఉన్నారంటే నమ్మడం కష్టమే. మరి మన డార్లింగ్ అంత గొప్పడు మరి. ఇంకా కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు చేసిన రోల్ రుద్ర. అండ్ ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా ఇంకో 2 వీక్స్లో రాబోతుందంట. మరి కన్నప్పలో ప్రభాస్ గారి రోల్ గురించి అండ్ కన్నప్ప సినిమా చూడడానికి మీరంతా ఎవరు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ గైస్.